బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను. మన ధ్యాన అంశం నిన్నటి నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. యోబు గ్రంథము 12వ అధ్యాయంలో 7-8 వచనాలని ధ్యానం చేస్తున్నాం. మృగము గురించి మాట్లాడుకుంటూ సింహము గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ మాటలు యోబు భక్తుడే మాట్లాడిన మాటల్ని సింహాన్ని విచారించి, లేదంటే మృగములను విచారించినప్పుడు, ఆకాశ పక్షులను విచారించినప్పుడు అవి ఏ విధముగా మనకి జ్ఞానాన్ని ఇస్తాయో, ఏ విధముగా తెలియచేస్తాయో అనేటువంటి మాటల్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ నిన్నటి దినాన సింహము గురించి ఎలా ధైర్యంగా ఉండాలో అనేటువంటి సబ్జెక్ట్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. యోబు తన జీవితకాలంలో సమస్తాన్ని కోల్పోయినప్పుడు ఆయన నీతిని బట్టి నిజంగా సింహంలాగా ధైర్యంగా కనిపిస్తాడు మనకి యోబు. ఆయన కష్టకాలంలో నష్టకాలంలో అనేకమైన దర్శనాలు చూస్తాడు. రాబోయేటువంటి అనేక సంగతులను యోబు చూస్తూ ఉన్నాడు. భూమి ఎలా నిరాకారంగా శూన్యంగా బంతిలాగా శూన్యంలో వేలాడుతూ ఉందో ఇటువంటి విషయాలన్నీ యోబు గ్రంథంలో రాయబడి ఉన్నాయండి. ఇవన్నీ కూడా యోబు కష్టకాలంలోనే చూశాడు, శ్రమకాలంలోనే చూశాడు. దర్శనాల ద్వారా దేవుడు యోబును బలపరుస్తూ అసలు అనేకమైన మృగాల గురించి, పశువుల గురించి, గుర్రం గురించి, ఆ నీటిలో ఉండేటువంటి ఆ యొక్క చేపల గురించి, తిమింగలాల గురించి, వీటన్నిటి గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడండి యోబుతో. చాలా నిగూఢమైన సంగతులు యోబు గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈరోజు మనం జస్ట్ సింహం గురించి ధ్యానం చేస్తున్నాం. ఒక మృగము, అడవిలో ఉండేటువంటి ఒక మృగరాజు, అట్లా సింహం యొక్క క్యారెక్టర్ గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అంటే సింహంలాగా ఎలా అయితే యోబు ధైర్యంగా ఉన్నాడో మనం కూడా శ్రమకాలంలో, కష్టకాలంలో ధైర్యంగా ఉండాలనేది మన సబ్జెక్ట్. దూరదృష్టి గలవారుగా ఉన్నారండి వీళ్ళందరూ కూడా. ఎవరెవరంటే యోబు అలాగే ఎప్పుడో జరగబోయే సంగతులు చూస్తున్నాడు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత మనుషులు ఇలాగా కరెంటు కనిపెడతారు, రాత్రి పగలు కూడా ఒకేలాగా లైటింగ్ తోటి ఉంటుంది, మనుషులు చీకటికి అంతం కలుగజేస్తారు, భూమి ఇలా బల్లపరుపుగా లేదు రౌండ్గా ఉంది. ఇటువంటి విషయాలన్నీ రాబోయేటువంటి సంగతులు, కనిపెట్టబోయేటువంటి సంగతులు, అనేకమైన నిగూఢమైన విషయాలు యోబు తను చూస్తూ ఉన్నాడు దూరదృష్టితో. ఆ దూరదృష్టి అంటే వాటిని దర్శనాలు అనొచ్చు, వాటిని కలలు అనొచ్చు. దేవుడు దీర్ఘదర్శులు అని వారికి చూపిస్తూ ఉంటాడు. ఇవన్నీ యోబుని దీర్ఘదర్శిగా మనం చెప్పుకోవచ్చు. ఆయన జరగబోయేటువంటి సంగతులు కొన్ని 10 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత, 1000 సంవత్సరాల తర్వాత జరగబోయే సంగతులను చూసేవారిని దీర్ఘదర్శులు అంటారు. అంటే యోబు అలాంటి దర్శనాలను చూస్తూ ఆయన రాస్తూ ఉన్నాడు. మరి సింహం గురించి ధ్యానం చేసినప్పుడు మనకి సింహాన్ని మీరు డిస్కవరీ ఛానల్లో చూసుంటారు, పిక్చర్లో చూసుంటారు, పోనీ జూలో చూసుంటారు. దాన్ని నిశితంగా పరిశీలన చేసినప్పుడు దాని కంటి కింద ఇక్కడ ఇలా తెల్లని పెయింట్ వేసినట్లుగా వైట్గా ఉంటుంది. దాని కంటి కింద ఒక ఇలా చారలాగా ఉంటుంది, ఇటువైపు పెయింట్ ఉంటుంది, పెయింట్ లాగా వైట్గా వేసి ఉంటుంది. ఎందుకు అంటే మనిషి కంటే 6 రెట్లు ఎక్కువ పవర్ఫుల్గా దాని ఐస్ పనిచేస్తాయి. చీకట్లో కూడా పగలులాగా చూడగలుగుతూ ఉంటుంది. మనుష్యుడి కంటే దాని యొక్క ఐ పవర్ ఎంత అంటే 6 రెట్లు ఎక్కువ పవర్ఫుల్గా ఉంటాయి దాని ఐస్. అయితే ప్రభువు మనల్ని మీరు సింహం లాంటి వాళ్ళు అంటున్నారు ఆయన. ఎందుకంటే మన ప్రభువే యూదాగోత్రపు కొదమ సింహం కదా. సింహం యొక్క లక్షణాల్లో దాని యొక్క ఐ పవర్ని గురించి మనం ఈరోజు ధ్యానం చేస్తే, ముందు చాలా చీకట్లోనూ చాలా ఎదురున్నటువంటి విషయాలను అది ఇక్కడి నుంచే చూడగలుగుతుంది కదా. మరి దేవుని యొక్క భక్తులు కూడా అలాగే జరగబోయేటువంటి సంగతులను ముందుగా చూసిన వారు, దేవుని యొక్క విషయాలను ముందుగా చూసిన వారు, వాళ్ళు తొట్టిల్లక తోలక వారి భక్తిలో నిలకడగా ఉన్నట్లు మనం చూస్తాం. మనం అనేక సందర్భాల్లో మన దేవుడు మనల్ని హెచ్చిస్తాడని, గొప్ప చేస్తాడని, మన పక్షంగా గొప్ప ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడని మనకి తెలుసు. అవి దూరంగా ఉన్నటువంటి సంగతులు. ప్రస్తుతమైతే ఇలా ఉన్నామని కూడా తెలుసు. కానీ అనేక మంది తూలి తొట్టిల్లిపోయి, కంగారు పడిపోయి, క్రింద పడిపోయి, నేల పడిపోయి, బోర్ల పడిపోయి వారి విశ్వాసంలో చెదిరిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడికి అక్కడికి పరుగులు పెట్టేస్తూ ఉన్నారు. ఆ సేవకుడేమో, ఈ సేవకుడేమో, ఇక్కడేమో, అక్కడేమో, వారేమో, వీరేమో. దేవుణ్ణి గట్టిగా పట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుణ్ణి గట్టిగా పట్టుకోండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది ఖచ్చితంగా. మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు, తప్పకుండా ఆయన కార్యం చేస్తాడు. చూడండి, మీరు స్పోర్ట్స్ మెన్స్ని చూసారా ఎప్పుడైనా? క్రికెట్ ఆడేటప్పుడు చూసారా? క్రికెటర్స్ కొంతమంది ఇక్కడ ఇలా వైట్ పెయింట్ వేసుకుంటూ ఉంటారు. ఎందుకని? వాళ్ళు ఎండలో కూడా దూరంగా ఉన్న బాల్ని గమనించగలగడానికి.
దూరంగా వెళుతున్నటువంటి ఆ బ్యాటింగ్ చేసిన వాళ్ళు, బౌలింగ్ చేసిన వాళ్ళు ఎక్కువగా ఈ పెయింట్ రాసుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ క్రికెట్ టీంలో మనం చూస్తూ ఉంటాం చాలా సందర్భాలలో. అంటే వాళ్ళకి ఈ యొక్క సింహానికి ముందే దేవుడు పెయింట్ వేసేసాడు. ఎందుకంటే దూరంగా ఉన్న సంగతులు చూడడానికి, చీకట్లో కూడా దాని దృష్టి చాలా చక్కగా ఉండడానికి, మనుష్యుడి కంటే అధిక రెట్లు పవర్ఫుల్గా దాని ఐస్ని తయారు చేశాడు దేవుడు. ఈరోజు నీ కంటికి కూడా అటువంటి పవర్ ఇస్తాడు దేవుడు. దర్శనాలు చూస్తూ ఉంటాం, ఆ దర్శనాలలో దూరంగా సంగతులు కనిపిస్తూ ఉంటాయి. యోసేపుని చూసారా మీరు? యోసేపుకి అటువంటి పెయింట్ ఉంది అక్కడ. ఆయన తనకి 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఏం జరగబోతుందో ఆయన 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే చూస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయనకు ఆ పెయింట్ ఉంది. దానియేలు కూడా చూస్తాడు, ఆయనకు ఆ పెయింట్ ఉంది. యోబు కూడా చూస్తాడు, ఆయనకి కూడా పెయింట్ ఉంది. మరి ఈరోజు మీరు అడిగితే మీకు కూడా పెయింట్ వస్తుంది. ఇక్కడ అంతా వైట్ది వేసినప్పుడు దేవుడు దూరముగా ఉన్న సంగతులు నీవు చూడగలుగుతావు. భవిష్యత్తు గూర్చినటువంటి సంగతులు నీకు తెలిస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి నీవు భయపడకుండా ఉంటావు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి ఇటువంటి ధైర్యం నీకుందా? ఈ యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు, రేపటి దినాన నేను ఆయన్ని చూస్తాను అంటాడు. అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు లేరు, న్యూ టెస్టిమెంట్ ఇంకా లేదు. ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభువారికి కొన్ని వందల సంవత్సరాలు ఎప్పుడో జీవించినటువంటి వ్యక్తి ఆయన అంటాడు, ప్రభువుని చూస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయనకు ఆ పెయింట్ ఉంది. నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన్ని చూస్తాను, నేను చావను అంటాడు ఆయన. ఆయన క్రియలను నేను వివరిస్తాను అంటాడు. ఏ విధమైనటువంటి ఆశీర్వాదం కానీ ఆరోగ్యం కానీ ఏమీ లేనప్పుడు మాట్లాడుతున్న మాటలు అవి. మీరు కూడా విశ్వాసంతో ఉండాలి. మంచి మాటలు మీ నోట్లో నుంచి మాట్లాడాలి. జీవన్ మరణాలు ఈ నాలుక వశం. ప్రభా ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తావు, ఖచ్చితంగా నేను దీవించబడతాను, నా భక్తి నాకు ధైర్యం పుట్టిస్తుంది ప్రభువాని మీరు ఈ ఒక ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటూ ఉండగా ప్రార్థన చేసుకోవాలి. వినుచున్న మీలో బహుశా ఏ శ్రమ శోధన వేదన లేకపోతే ఈ వాక్యము మీకు నిర్జీవంగా అనిపిస్తుందేమో, కానీ ఒక స్థితిలో వెళుతున్నటువంటి వారు, బాధల్లో వెళుతున్న వారు, వేదనలో వెళుతున్న వారికి మాత్రం ఈ మాటలు ఖచ్చితంగా ఒక ఆదరణ కలగజేస్తాయని ఈ ఉదయం ఈ మాటలు మాట్లాడడానికి నేను ప్రేరేపించబడి దేవుని ద్వారా మీతో మాట్లాడుతున్నాను. మరి మనం చూసినప్పుడు పౌలు భక్తుడు చాలా శ్రమల గుండా వెళుతూ ఉంటాడండి. అసలు పౌలును చంపితేనే కానీ మేము ఆహారం తీసుకోమని యూదులు శపథం చేస్తారు. ఆయన్ని తరుముతున్నారు, చంపడానికి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆ రాత్రి దేవుడు అతనితో మాట్లాడతాడు. అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయము 11-12 వచనాలు చూస్తే ఆ రాత్రి ప్రభు అతని దగ్గరికి వచ్చి ఏమంటారంటే, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి ఎలా సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది అంటాడు ఆయన. ఆయన ఉన్నది చెరసాలలో, భయంకరమైన పరిస్థితుల్లో, ఇంకా చావుకు చాలా దగ్గర పరిస్థితుల్లో, సొంత జనాంగం యూదులే ఆయనకు విరోధులు అయిపోయిన టఫ్ సిట్యుయేషన్లో ప్రభు వచ్చి అంటారు, ధైర్యంగా ఉండు, సింహంలాగా ధైర్యంగా ఉండు, భయపడొద్దు. ఎందుకంటే యెరూషలేములో నన్ను గూర్చి ఎలా సాక్ష్యం ఇచ్చావో రోమాలో కూడా అలా ఇవ్వాల్సి ఉందని ఆ ఒక్క మాటతో ధైర్యం తెచ్చుకుంటాడండి. నిజంగా ఆయన దేవుని యొక్క ఒక్క మాట చాలదా మనకి? బైబిల్లో చాలాసార్లు దేవుడు చెప్తున్నాడు, భయపడొద్దు, ధైర్యంగా ఉండండి, దిగులు పడొద్దు, వెరవవద్దు, చింతపడొద్దు, బాధపడొద్దు, ప్రతి పరిస్థితుల్లో నుంచి లేవనెత్తుతానంటున్నాడు. ఒక రోగమా, అసలు భయంకరమైనటువంటి శోధనల, దురాత్మల యొక్క ప్రభావమా, ఏ పరిస్థితికైనా మన దేవుడు చాలినవాడండి. కాబట్టి ప్రభు మీద భారమేయండి, అధికంగా ప్రార్థన చేసుకోండి, అద్భుతమైన విజయం దేవుడిస్తాడు. పౌలును ధైర్యపరిచి సక్సెస్ఫుల్గా తన పరుగుని ఎలా అయితే కడముట్టించాడో, తుదముట్టించాడో అలా మనం కూడా మన జీవిత కాలంలో సక్సెస్ఫుల్గా మనం ముందుకు వెళ్ళడానికి అవసరమైన కృప దేవుడు మనకు అనుగ్రహించాలని, యోసేపులాగా ధైర్యం తెచ్చుకొని చూసినటువంటి కళ దర్శనాలను పట్టుకుని ఆయన ఎలా దీర్ఘదృష్టితో చక్కని విశ్వాసంతో పరిశుద్ధతతో జీవించాడో, దానియేలు ఎలా జీవించాడో, ఇంకా అనేక మంది భక్తులు ఎలా జీవించారో వాళ్ళ జీవితాలను ధ్యానం చేస్తూ ప్రార్థించిన కొలది దేవుని శక్తిని మీరు చూడగలుగుతారు. మంచి సహవాసంలో కొనసాగండి, వాక్యం చదవడం మానొద్దు, అధికంగా ప్రార్థన చేసుకోండి. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నీవు ధైర్యపరిచావు తండ్రి, వందనాలు. దీర్ఘదృష్టి కలిగి ముందుకు వెళ్ళే కృప బిడ్డలందరికీ దయచేయండి. ఎవరైతే రోగముతో ఉండి ఇక ఏ విధమైనటువంటి నాకు నిరీక్షణ లేదనుకుంటున్నారో వారిని కూడా దర్శించండి నాయన. సెకనులో నువ్వు స్వస్థపరచగలవు, సెకనులో అద్భుతం చేయగలవు. ఆత్మశక్తితో కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని
సమస్యలు, శోధనలు, ఇరుకులు, వ్యాధులు, బంధకాలు, వివాహ సమస్యలు, ఎవరు దేనితో ఎడవబడుతున్నారో బిడ్డలందరినీ దర్శించమని, ముట్టమని, ఆత్మీయ స్వస్థత, శారీరక స్వస్థత, మానసిక స్వస్థత దయచేసి బిడ్డల్ని దీవించమని యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.